వృద్ధాశ్రమాన్ని ఎందుకు సెలెక్ట్ చేసుకున్నామంటే ఇప్పుడు మన నానమ్మలు తాతయ్యలు ఎవరైనా సరే మనం ఇలా చేయకుండా అందరినీ వృద్ధాశ్రమంలో వదిలేయకుండా మనం మంచిగా చూసుకోవాలి. వాళ్ళని చూసుకుంటే దేవుణ్ణి చూసుకున్నట్టు అవుతుంది. కాబట్టి అందరూ ఎవరిని వృద్ధాశ్రమంలో వేయకుండా మీరు చాలా చక్కగా చూసుకోండి. థ్యాంక్ యూ. టీచర్ చెప్పాడు, విద్యార్థులు ఆచరించారు. ఏంటో తెలుసా? ఔదార్యాన్ని చాటుకున్న శ్రీ చైతన్య విద్యార్థులు. విద్య అంటే కేవలం పుస్తకాల జ్ఞానమే కాదు, మనసు మంచిగా మారడమే నిజమైన విద్య అన్న పదానికి శ్రీ చైతన్య విద్యా సంస్థల విద్యార్థులు చక్కటి ఉదాహరణగా నిలిచారు. ఈ కాలంలో అత్తని, మామని, అమ్మని, నాయనని ఎవరైతే ముసలోళ్ళు ఉన్నారో వాళ్ళని తీసుకెళ్ళి అనాథాశ్రమం, వృద్ధాశ్రమంలో పడేస్తున్నాం. అలాంటి ఛాయలు ఎలా ఉంటాయి, భవిష్యత్తులో మేము కూడా పెద్దవాళ్ళం అయితే మా వాళ్ళని ఇలాంటి ప్లేస్కు పంపించొద్దు అని సమాజానికి చెప్పే విధంగా ఈ పిల్లలను ప్రోత్సహించిన సాకేత్ ప్రవీణ్ శర్మ తెలుగు ఉపాధ్యాయునికి, అలాగే ఆ సార్ చెప్పిన పాఠంలోని నీతిని అర్థం చేసుకొని ఇమ్మీడియట్లీ ఇంప్లిమెంట్ చేసిన భావి భారత పౌరులు, ఒక ఇంటికి కాబోయే కోడళ్ళు ఇప్పటి నుంచే దాన్ని వాళ్ళు అలవర్చుకొని వాళ్ళ అమ్మకు, వాళ్ళ నాన్నకు, ఇప్పటికైనా వాళ్ళ అమ్మమ్మలు, నాయనమ్మలు, తాతలు ఎక్కడైనా ఉంటే తీసుకొచ్చి వాళ్ళ ఇంట్లో పెట్టుకుంటామని విద్యార్థులు మనతో మాట్లాడారు. శ్రీ చైతన్య విద్యా సంస్థలు జడ్చర్ల శాఖ తమ పరిధిలో వైవిధ్యభరితమైన కార్యక్రమాలను నిర్వహిస్తూ విద్యార్థులను కార్యాచరణలో భాగస్వాములు చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక చైతన్య పాఠశాలకు చెందిన 9వ తరగతి విద్యార్థులు ఒక దృఢమైన నిర్ణయం తీసుకున్నారు. ఒక నెల రోజుల పాటు చిరుతిండ్లు తినకుండా, జంక్ ఫుడ్కు పూర్తిగా దూరంగా ఉండి, కుటుంబ సభ్యులు ఇచ్చే డబ్బును అనవసర ఖర్చులకు వినియోగించకుండా దాచిపెట్టారు. ఒక నెల రోజుల త్యాగం తర్వాత దాచుకున్న డబ్బుతో ఓ గొప్ప సామాజిక సేవా కార్యక్రమాన్ని చేపట్టారు. ఈరోజు జడ్చర్లలోని హౌసింగ్ బోర్డులో ఉన్న వృద్ధాశ్రమానికి వెళ్ళి విద్యార్థులు అక్కడి వృద్ధులకు మధ్యాహ్న భోజనాన్ని అందించారు. కేవలం భోజనం అందించడమే కాకుండా దగ్గరుండి వడ్డించారు. వృద్ధులతో మమేకమయ్యారు. వారి మాటలు విని వారి ఆశీస్సులు పొందారు. వృద్ధులు పిల్లలతో ఆప్యాయంగా మాట్లాడిన తీరు విద్యార్థుల మనసులను కదిలించింది. విద్యార్థులు కూడా వృద్ధులతో గడిపిన ఆ క్షణాలను జీవితాంతం గుర్తుంచుకునే అమూల్యమైన అనుభూతిగా మలుచుకున్నారు. విద్యార్థులు చేసిన ఈ మంచి పనిని చూసి వృద్ధాశ్రమ నిర్వహణ బాధ్యతలు పర్యవేక్షిస్తున్న సంజీవ్ కుమార్ విద్యార్థులను హృదయపూర్వకంగా అభినందించారు. ఇప్పుడు మనం విజువల్లో చూస్తున్నాం కదా, ఓ తాతతో ఎంత మంచిగా విద్యార్థులు ఆడించి పాడించి తనతో మమేకమయ్యారో చూస్తున్నాం కదా. ఇలాంటి ఘటన ఆ విద్యార్థుల జీవితాంతం గుర్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. అందరికీ నమస్కారం. నా పేరు సిరివల్లి. నేను శ్రీ చైతన్య స్కూల్ జడ్చర్ల బ్రాంచ్లో చదువుకుంటున్నాను. మేము ఒకటి ఆలోచించాము. అనాథాశ్రమం, వృద్ధాశ్రమంలో అందరికీ ఒక పూట లంచ్ అరేంజ్ చేద్దాం అనుకున్నాము. మేము 2-3 వీక్స్ నుంచి మేము స్నాక్స్ తినే డబ్బులని జమ చేసుకొని మొత్తం తీసుకొని ఇక్కడ ఫుడ్ అరేంజ్ చేయడం జరిగింది. సో అందరూ ఇప్పుడు మా వల్ల మేము శ్రీ చైతన్య అంటే ఆటలు, చదువు, పాటలు కాకుండా ఇట్లాంటి సోషల్ అవేర్నెస్ కూడా తెస్తుంది. అందుకే మేము ఇవి చేసాము. మమ్మల్ని చూసి అందరూ ఫాలో అవుతారని అందుకే ఇలా చేసాము. లంచ్ ఏర్పాటు చేసినాం. థ్యాంక్ యూ. నమస్తే, గుడ్ ఆఫ్టర్నూన్. వెల్కమ్ టు జేసీఎల్ న్యూస్ టీవీ. అందరూ ఒకసారి జేసీఎల్ న్యూస్ టీవీకి థ్యాంక్ చెప్పండి. అయితే వీళ్ళని ఇలా చూపించడానికి ఫస్ట్ రీజన్ ఏంటంటే, వీళ్ళు శ్రీ చైతన్య స్కూల్లో చదువుతున్నారు పిల్లలు. అయితే వాళ్ళ తెలుగు టీచర్ ఉండేసేసి సమాజ సేవ పైన క్లాసెస్ చెప్తా ఉంటే 2-3 రోజుల తర్వాత పిల్లలు కొందరు వెళ్ళేసి, సార్ మేము కూడా ఏదైనా సమాజ సేవ చేద్దాం అనుకుంటున్నాం, ఏదైనా ప్రాసెస్ ఉంటే చెప్పండి సార్ అంటే, సార్ బాగా ఆలోచించి మీరు ఎవరిని రూపాయి అడగకుండా మీ సొంత డబ్బులతోనో ఎక్కడన్నా ఒక దగ్గర ఒక పూట అన్నప్రసాద వితరణ చేద్దాము అని చెప్పారు. అందుకు కానీ పిల్లలు ఏం చేశారు అంటే, ఒక నెల రోజులు సుమారుగా రోజు మధ్యాహ్నం వాళ్ళ స్నాక్స్కు ఇచ్చే ప్యాకెట్ మనీ డబ్బులంతా స్నాక్స్ తినకుండా, ఆ ప్యాకెట్ మనీ ఖర్చు చేయకుండా ఒక దగ్గర పోగు చేసి ఆ వచ్చిన అమౌంట్తోన వాళ్ళు తీసుకొచ్చి ఒక ఆశ్రమంలో ఒక పూట భోజనానికి వాళ్ళు విరాళం ఇచ్చారు. అయితే వీళ్ళు ఈ సమాజ సేవని ఇదే ఎంచుకోవడానికి రీజన్ ఏంటి అంటే, ప్రస్తుతం నడుస్తున్న ఏఐ ఆధునిక టెక్నాలజీ కాలంలో అత్తని, మామని, అమ్మని, నాయనని ఎవరైతే ముసలోళ్ళు ఉన్నారో వాళ్ళని తీసుకెళ్ళి అనాథాశ్రమం, వృద్ధాశ్రమంలో పడేస్తున్నాం. అలాంటి ఛాయలు ఎలా ఉంటాయి, భవిష్యత్తులో మేము కూడా పెద్దవాళ్ళం అయితే మా వాళ్ళని ఇలాంటి ప్లేస్కు పంపించొద్దు అని సమాజానికి చెప్పే విధంగా ఈ పిల్లలను ప్రోత్సహించిన సాకేత్ ప్రవీణ్ శర్మ తెలుగు ఉపాధ్యాయునికి, అలాగే ఆ సార్ చెప్పిన పాఠంలోని నీతిని అర్థం చేసుకొని ఇమ్మీడియట్లీ ఇంప్లిమెంట్ చేసిన భావి భారత పౌరులు, ఒక ఇంటికి కాబోయే కోడళ్ళు ఇప్పటి నుంచే దాన్ని వాళ్ళు అలవర్చుకొని
వాళ్ళ అమ్మకు వాళ్ళ నాన్నకు ఇప్పటికైనా వాళ్ళ అమ్మమ్మలు నాయనమ్మలు తాతలు ఎక్కడైనా ఉంటే తీసుకొచ్చి వాళ్ళ ఇంట్లో పెట్టుకుంటామని విద్యార్థులు మనతో మాట్లాడారు. ఇది చాలా శుభసూచకం. ఎందుకంటే మొక్కై వంగనిది మానై వంగున, మొక్కై వంగనిది మానై వంగున అని మనం లెసన్ చదువుకుంటున్నాం. చిన్నపిల్లలు అప్పుడే అమ్మమ్మ నాయనమ్మ తాత ముత్తాతల గురించి మనం చెప్తే వాళ్ళు పెరిగిన తర్వాత వాళ్ళని దూరం చేసుకోరు. నేను చిన్నప్పుడు మా అమ్మమ్మ తాత దగ్గర పెరగలేదు, మా నాన్నమ్మ దగ్గర పెరగలేదు, బంధువుల దగ్గర మా అమ్మ మా అక్కలు తమ్ములే చూసుకోరు. ఆ ఎఫెక్షన్ నాకు యాక్చువల్గా తెలియదు. అయితే ఇప్పుడు అమ్మమ్మ నాయనమ్మ తాతమ్మ మేనమామలు ఉన్నవాళ్ళు ఆ బంధుత్వాన్ని పోగొట్టుకోకుండా భారత తరాలు కూడా ఈ ఆధునిక టెక్నాలజీలో కూడా వాళ్ళ దగ్గర ఉండి వాళ్ళ ఆలపాలను చూసుకోవాలని కోరుకుంటున్నాను. అయితే దీనికి పిల్లలు వాళ్ళ వంతుగా వాళ్ళ ప్యాకెట్ మనీ సేవింగ్ చేసుకుని ఇంత మంచి కార్యక్రమం చేసినందుకు వీక్షకులు కూడా దీనిని అభినందించండి. అలాగే ప్రతి స్కూల్లో కూడా సమాజ సేవ పైన విద్యార్థులకు చిన్నప్పటి నుంచే ఇలాంటివి ఎక్స్ప్లెయిన్ చేయడం వల్ల, ఇలాంటి ప్లేసులు తీసుకెళ్ళి చూపించడం వల్ల వాళ్ళకు భవిష్యత్తులో కూడా ఏది మంచిది ఏది చెడ్డది అనేది కూడా వాళ్ళు తెలుసుకోగలుగుతారు. నేను ఫ్రంట్ కెమెరా ఓపెన్ చేసి మా మహాలక్ష్మి తల్లులను చూపించుకుంటూ వార్త చేస్తున్నందుకు సంతోషంగా ఉంది. ఇలాంటి కార్యక్రమంలో నేను కూడా భాగస్వామి అయ్యాను, అందుకోసం నాకు కూడా చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ శ్రీ చైతన్య స్కూల్. సమాజ సేవ పైన మీ విద్యార్థుల ముందుకు తీసుకెళ్ళినందుకు, మేమంతా కృషి చేస్తున్నందుకు మేము మిమ్మల్ని అప్రిషియేట్ చేస్తాం. థ్యాంక్ యూ. శ్రీ చైతన్య విద్యార్థిని. ఈరోజు మేము ఇక్కడికి రావడానికి ముఖ్య కారణం ఏంటంటే ఇవాళ రేపు కావాల్సింది వృద్ధాశ్రమాలు కావు, అనాథాశ్రమాలు పెరగాలి, వృద్ధాశ్రమాలు తగ్గాలి. ఇంట్లో ఎవరింట్లోనైనా వృద్ధులు ఉన్నా లేకున్నా కానీ వృద్ధులని అందరు చక్కగా చూసుకుంటూ ఎవరు అనాథాశ్రమంలో వృద్ధులని వేయకుండా వాళ్ళ ఇంట్లోనే దైవాన్ని ఎలా భావిస్తారో వృద్ధులను కూడా దైవంలాగా భావించి వాళ్ళ సేవ చేసుకుంటూ వృద్ధాశ్రమాలు తగ్గియాలని కోరుకుంటున్నాను. అందరికీ ధన్యవాదాలు. పాండురంగ మహత్యంలో సినిమా చూసి కన్నీళ్లు కార్చడం కాదు, మన ఇంట్లో ఉన్న వృద్ధులని పాండురంగ మహత్యంలో ఉన్న తీసిన హీరోకి దక్కినంత విలువ దక్కాలంటే ఇంట్లో ఉన్న వృద్ధులను కూడా మనం మంచిగా చూసుకోవాలి. మంచి అవకాశం ఏముందంటే నీ సమయాన్ని మీరు సద్వినియోగం చేసుకోవాలంటే సమాన్ని వ్యక్తం చేయకుండా విద్యని ఆశించాలి, టైంకు పడుకోవాలి, టైంకి ఇంటికి రావాలి. ఈ రెండు నీకు మధ్య ఇంటికి మధ్యన నీ టైం వేస్ట్ చేయరాదు కదా, వేస్ట్ చేస్తే నీ జీవితానికి రోడ్డు పడుతుంది. నేను సురభి కళాకారిణి. నా బాల్యంలో నేను ఎక్కువ చదువుకోలేదు, 7th క్లాస్ వరకు చదువుకున్నాను. 7th క్లాస్ నేను రామాయణము, భారతము, భాగవతము, వేమన శతకము, సుమతి శతకము చదువుకున్నాను. చదువుకొని మా అత్త మామలకు సేవ చేశాను. మా భర్త నాకు 7 సంవత్సరాలకే పెళ్లి చేశారు. బాల్యంలోనే నా వివాహం. అప్పుడు నాకు తెలివి లేదు, ఏం లేదు. అత్తారింటికి పంపించారు. అత్తారింట్లో అమ్మగారింట్లో పెరిగి పెద్దగా అయ్యాను. నేను కాపురానికి వచ్చిన తర్వాత 4 అమ్మాయిలు, ఒక బాబు. 4 అమ్మాయిలు ఉన్నారు. బాబు నేను మొన్ననే చనిపోయాను. హాస్పిటల్ అయితే నాకెవరు లేక నేను ఆశ్రమానికి వచ్చాను. ఈ ఆశ్రమానికి వచ్చి చాలా పడుకుంటున్నాను. నాకెవరు చూడడం లేదు. చాలా మంచివాడు. మీరు అమ్మాయిలను కూడా వృధా చేయకుండా, అత్తమామలను కూడా మీరు వాళ్ళని కష్టపెట్టకుండా వాళ్ళ ఆశీస్సులు పొంది వాళ్ళకి మంచిగా చూసుకొని వాళ్ళకు పిడికలు అన్నం పెట్టి వాళ్ళ ఆశీర్వచనాలు వాళ్ళ దీవెనలు మీకు లభిస్తాయి. అంతే నా సంగతి. నేటి యాంత్రిక జీవనంలో వృద్ధుల పట్ల పెరుగుతున్న ఉదాసీనతపై విద్యార్థులు తమ ఆలోచనను వ్యక్తం చేస్తూ భవిష్యత్తులో తమ తల్లిదండ్రుల పట్ల కృతజ్ఞతగా బాధ్యతగా వ్యవహరించాలని తాము సంకల్పించుకున్నామని తెలిపారు. పండుగ వాతావరణంలో సాగిన ఈ కార్యక్రమంలో శ్రీ చైతన్య పాఠశాల ప్రిన్సిపాల్ డాక్టర్ సజీలా పర్వీన్, డీన్ విజయవర్ధన్ రెడ్డి, సి బ్యాచ్ ఇన్ఛార్జ్ స్రవంతి, తెలుగు హెచ్ఓడి సాకేత్ ప్రవీణ్, పీపీఈటీ ఇన్ఛార్జ్ ఆయిషా సిద్దికి, పీఈటీ స్వామి పాల్గొన్నారు. యాజమాన్యం ఆదేశాల మేరకు చక్కటి ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు ఏజీఎం భాస్కర్ రెడ్డి, కోఆర్డినేటర్ రఘుబాబు విద్యార్థులను ఉపాధ్యాయ బృందాన్ని అభినందించారు. ఇలాంటి కార్యక్రమాలు విద్యార్థులకే కాదు సమాజానికి ఎల్లవేళలా ఆదర్శంగా నిలుస్తాయని వారు అభిప్రాయపడ్డారు.
ఇదే కదా నిజమైన విద్య, ఇదే నిజమైన క్యారెక్టర్ బిల్డింగ్.